కృష్ణ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి కూర్చొని, "అత్తయ్య నాకు ఇంకా ఏ కోరికలు లేవు అత్తయ్య. నేను ఎలాగైనా పిల్లలు కని పెద్దత్తయ్య చేతుల్లో పెట్టి ఆవిడని సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రేవతి అయితే చాలా సంతోషించి, "మరింకేమమ్మా అవి కూడా త్వరలోనే నెరవేరుతాయి. ఇక మన కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటామని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ముకుంద అయితే వచ్చి, "అవును కృష్ణ, నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి" అని చెప్పేసైతే వెటకారంగా అంటూ ఉంటుంది. "ఇదిగో ఈ బొమ్మలు చూడు, ఈ బొమ్మలు లాంటి పిల్లల్ని నువ్వు కొనాలి. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఈ బొమ్మలు. ఇలాంటి పిల్లలనే నువ్వు కనాలి. ఇలాంటి పిల్లల్ని కని మీ పెద్దత్తయ్యకి అయితే నువ్వు గిఫ్ట్‌గా ఇవ్వాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా సంతోషించి ఆ బొమ్మల్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. అవును, ఇలాంటి పిల్లల్ని కని ఆ పెద్దత్తయ్య చేతుల్లో అయితే నేను పెట్టాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి అయితే వెళ్ళిపోయి మురారి దగ్గరికి వెళ్ళి, "చూడండి నన్ను ఎంత ప్యాంపరింగ్ చేస్తున్నారో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. నేను ఎలాగైనా పిల్లల్ని కని ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా సంతోషిస్తారు కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మురారి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. "ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నారు? మీరు ఇంత బాధపడడం నేను ఎప్పుడూ చూడలేదు" అని చెప్పేసైతే కృష్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మురారి అయితే, "నీకేమీ కాకూడదు. నీకేమైనా అయితే నేను బ్రతకలేను. నేను ఉండలేను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే కృష్ణ, "ఏంటి ఎప్పుడూ లేనిది ఇంతలా బాధపడుతున్నారు మీరు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మురారి అయితే ఏమీ చెప్పకుండా కృష్ణని చూసి అయితే చాలా బాధపడుతూ అలా తనని చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్